అమరావతి నిర్మాణంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి వెలగలపూడి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ను ఆయన సందర్శించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని బిల్ గేట్స్ ఆసక్తిగా పరిశీలించారు. పౌర సేవలను వేగంగా అందించడంలో రియల్ టైమ్ గవర్నెన్స్ ఎలా సహాయపడుతుందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. డేటా లేక్, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్ట్, అలాగే అమరావతి రాజధాని నిర్మాణంపై గేట్స్ ప్రత్యేకంగా ఆరా తీశారు. ఇక డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానం చేసి పౌర సేవలను మరింత సులభతరం చేస్తున్న విధానం బాగుందని బిల్ గేట్స్ అభినందించారు. అవేర్ 2.0 ద్వారా రియల్ టైం సమాచారంతో వేగంగా నిర్ణయాలు తీసుకోవటం, ప్రజాభిప్రాయాన్ని సేకరించడం వంటి అంశాలను కూడా ఆయన పరిశీలించారు. ప్రాపర్టీ రికార్డుల భద్రతపై బిల్ గేట్స్ ప్రశ్నించగా, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్ విధానాలతో భూ రికార్డులను పారదర్శకంగా భద్రపరుస్తున్నామని కూడా అధికారులు వివరించారు. ఇక ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియపై కూడా బిల్ గేట్స్ ప్రశంసలు వ్యక్తం చేశారు. సంజీవని ప్రాజెక్టు అమలు, డిజిటల్ హెల్త్ రికార్డుల నిర్వహణపై ఆసక్తి చూపిన ఆయన కుప్పంలో అమలు చేసిన విధానం చాలా బాగుందని, దట్స్ నైస్ అంటూ అభినందించారు. అలాగే ప్రజారోగ్య సేవలో ఏఐ వినియోగంపై సీఎం వివరించగా, గేట్స్ గ్రేట్ అంటూ ప్రశంసించారు. తక్కువ ఖర్చుతో డయాగ్నోస్టిక్ సేవలు అందించడం పేదలకు ఎంతో ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు. ఇక రాజధాని అమరావతి నిర్మాణ వివరాలను తెలుసుకున్న బిల్ గేట్స్ 30% గ్రీన్ మరియు బ్లూ ప్రణాళిక చాలా బాగుందని అన్నారు. రాజధాని నిర్మాణం తీరును వివరించగా, గ్రేట్ వర్క్ అంటూ సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా అభినందించారు. ఇక అమరావతి పర్యటనలో భాగంగా గేట్స్ బృందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులను గేట్స్కు పరిచయం చేశారు.